వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 32వ సంకీర్తన 7వ చరణం. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. మరొకసారి దావీదు భక్తుడు తన సొంత మాటల్లో ప్రభువుని స్తుతిస్తూ ఏ విషయాలను బట్టి ప్రభునందు ఆనందిస్తున్నాడో ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందండి. మొట్టమొదటిది షెల్టర్, ఆశ్రయము. నా దాగుచోటు నీవే అని దేవుణ్ణి తన దాగుచోటుగా ప్రకటించడం ఈ వచనంలో మనం చూడవచ్చు. దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయనే మనల్ని కాపాడే, దాచి ఉంచే స్థలము అన్న మాటని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ఏమన్నా భయంకరమైన పరిస్థితుల్లో భయపడిన తమ తల్లిదండ్రుల చేతిలోనికి ఎలాగైతే వెళ్ళిపోతారో అలాగే మన జీవితాల్లో భయాలు, ఆందోళనలు, శోకాలు, శోధనలు కలిగినప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని చేతిలోనికి మనం దాగుకునే విధంగా వెళ్ళిపోతే మనకు చాలా ధన్యత అన్న మాటని ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ఆయన మాత్రమే మనల్ని ఈ లోకపు ప్రాపంచిక పరిష్కారాలన్నింటిలో నుంచి, భయాందోళనల నుండి మనల్ని దాచిపెట్టే దేవుడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ సేఫ్టీ, భద్రత. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, కాపాడెదవు అన్న మాటను కూడా మనం ఆలోచన చేస్తే భయంకరమైన శ్రమలు మనల్ని చుట్టుముడుతూ ఉన్నాయి. వాటిల్లో సేఫ్టీ ఎక్కడ, భద్రత ఎక్కడ అని మనం ఆలోచన చేస్తే కేవలము దావీదు కొలుస్తున్న దేవుడు మాత్రమే మనల్ని కాపాడేవాడు. సింహాల బోనులో, గుహలో దానియేలుని కాపాడినట్లుగా, షడ్రకు, మెషకు, అబేద్నెగోల్ని అగ్నిగుండంలో కాపాడినట్లుగా శ్రమల్లో, కష్టాల్లో, కొలిముల్లో మనల్ని కాపాడేవాడు దేవుడే అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ సాంగ్స్, గీతములు. పర్టికులర్గా విమోచన గీతములు అని రాయబడతా వచ్చింది. అంటే మనల్ని విడుదల చేసినప్పుడు దేవుడు ఈ కష్టాల్లో నుండి, శ్రమల్లో నుండి మనల్ని విడుదల చేయనప్పటికీ విడుదల చేసే ఆ గొప్ప దేవుని బట్టి స్తుతించే వారంగా, ఆరాధించే వారంగా మనం ఉన్నాము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుని వాక్యంలో పౌలు శీలలు ఇరువురు వారు చెరసాల్లో పడిపోయినప్పుడు దేవుడు వారి పక్షంగా అనేక బాధలు, ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ వారు ప్రత్యేకంగా ఆ రాత్రి చెరసాల్లో నుండి, ఆ బాధల్లో నుండి పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధించడం మనం గమనించాలి. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ సరౌండింగ్, మనల్ని ఆవరించుట, మనల్ని చుట్టూ ఉండుట అన్న మాటను కూడా మనం ఆలోచన చేస్తే విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. ఈరోజు మనల్ని చుట్టూ ఉండేవాడు దేవుడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. కీర్తన గ్రంథం 125వ కీర్తన 2వ చరణంలో యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును, తన ప్రజల చుట్టూ యెహోవా ఉంటున్నాడు అన్న సత్యాన్ని దావీదు భక్తులు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో మన చుట్టూ దేవుడు ఆవరించి ఉంటాడు, దేవుణ్ణి దాటుకొని శత్రువు మన దగ్గరికి రావాలి అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మా దాగుచోటు, మమ్మల్ని రక్షించేవాడివి, మమ్మల్ని విమోచన గానాలతో నిన్ను కీర్తించడానికి అవకాశం ఇచ్చిన వాడివి, మమ్మల్ని చుట్టూ ఆవరించిన వాడివి నీవే అని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.